మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. చక్కటి పలువరుస ముఖానికి ఎంతో శోభనిస్తుంది. అయితే అందరికీ పలువరుస చక్కగా ఉండదు. కొంతమందికి దంతాలు ఎగుడు దిగుడుగా వంకరగా ఉంటాయి. నేడు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులతో ఎగుడు దిగుడు పళ్లను చక్కగా సరిచేసుకోవచ్చు. ఎగుడు దిగుడు పళ్లను సరిచేసే ఆధునిక చికిత్సల గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ గారితో ముఖాముఖిలో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, కొంతమందిలో దంతాలు ఎదురు దిగుడుగా జిగ్జాగ్ గా ఉంటాయి కదండి, ఇలా ఎందుకు జరుగుతుందంటారు? కొంతమంది పిల్లల్లో మనం చూసినట్టయితే తల్లి జాస్ దవడ అంటే బోన్ స్ట్రక్చర్ ఏమో తల్లిది వచ్చి చిన్నగా, అలాగే పళ్ళు మాత్రం సైజు మాత్రం తండ్రి పెద్దగా వచ్చినట్టయితే స్పేస్ లేకపోవడం వల్ల ఈ వచ్చే పళ్ళు జిగ్జాగ్ గా లేదంటే వంకరగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా ఎక్కువ మంది మనం పిల్లల్లో చూసినట్టయితే ఈ పాలపళ్ళు సరి అయిన సమయంలో ఊడకుండా అలాగే నిలువుగా ఉన్నట్టయితే, అంటే బికాస్ ఆఫ్ పిప్పి పళ్ళు లేదంటే పుచ్చిపోయినా కూడా వచ్చే శాశ్వత దంతాలు దాని ముందే వెనక్కి వచ్చేసి ఎగుడు దిగుడుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలను మనం చూసినట్టయితే కొన్ని అలవాట్లు ఉంటాయి. అంటే చిన్న పిల్లల్లో నోట్లో వేలు పెట్టుకోవటం, లేదంటే ఈ మనం ఎక్కువగా స్కూల్లో చూసినట్టయితే పెన్ను పెన్సిల్ నోట్లో పెట్టుకోవటం, బోర్డులు కొరుక్కోవటం, ఇలాంటి వల్ల ఏంటంటే ఇది స్పెషల్ గా మిక్స్డ్ డెంటిషన్ అంటాం. అంటే పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే సమయంలో ఇలాంటి అలవాట్లు కానీ ఉన్నట్టయితే వచ్చే శాశ్వత దంతాల పైన ఒత్తిడి పడుతుంది. వాళ్ళు ఎక్కడ పెన్సిల్ పెడుతున్నారో లేదంటే ఎక్కడ ఈ వేలు పెట్టుకుంటున్నారో, కొంతమంది పెదవు కొరుకుతూ ఉంటారు. అలాంటప్పుడు లేదంటే కొంతమంది నాలుకతో పళ్ళను తోస్తూ ఉంటారు. అంటే వీళ్ళు పళ్ళు ఊడిపోయే శాశ్వత దంతాలు వస్తున్నాయని ఆ నాలుకతో ముందుకు అలా తోస్తూ ఉంటారు. సో ఆ ఒత్తిడి వల్ల ఈ వచ్చే శాశ్వత దంతాలు ఎగుడు దిగుడుగా, ఎత్తుగా, పళ్ళ మధ్యలో సందులు, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయండి. ఈ సమస్యను సరి చేసుకునేందుకు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? పిల్లలు అంటే మనము ఈ క్లిప్స్, బ్రేసెస్, మెటల్ బ్రాకెట్స్ పెట్టేసి వాళ్ళకి అలాంటి ఏమి ఇబ్బంది ఉండదు, అంటే పోవడానికి, మాట్లాడడానికి. కానీ కొత్త కాలం తర్వాత ఏంటంటే ఒక 21 years ఇప్పుడు అడల్ట్ ఆర్థోడాంటిక్స్ అని వచ్చింది. అడల్ట్ ఆర్థోడాంటిక్స్ అంటే మనకు వయసుతో నిమిత్తం లేకుండా కూడా ఈ చికిత్సని దంతాలు చిగుళ్ళు గట్టిగా ఉన్నట్టయితే చేయడానికి వీలుంది. మేము సెరామిక్ బ్రేసెస్ లేదంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటాం. అంటే పంటి రంగులో ఈ బ్రేసెస్ ఉండడం వల్ల చాలా దగ్గరగా ఉంటే గానీ మనకు వాళ్ళ క్లిప్స్ లేదంటే బ్రేసెస్ వేసుకున్నదని తెలియదు. రెండోది లింగోల్ ఆర్థోడాంటిక్స్. లింగోల్ ఆర్థోడాంటిక్స్ అంటే పంటి వెనక భాగం, మనం నాలుగు ఎటువైపు ఉంటుందో దాన్ని లింగోల్ అంటాం, నాలుకని టంగ్ని లింగోల్ అంటాం. అటువైపు ఈ బ్రేసెస్ పెట్టుకొని చికిత్స చేయటం. అయితే మనం చాలా దగ్గరికి దంతవైద్యం తప్ప వేరెవరికి తెలియదు అనమాట ఇలా చికిత్స చేసుకుంటున్నారని. అలాగే ఈ మధ్యకాలంలో క్యాడ్-క్యామ్ టెక్నాలజీ వాడుతూ ఇన్విజిలైన్ అని వచ్చిందండి. ఇన్విజిలైన్ అంటే కంప్యూటర్ లో మనం ఫస్ట్ డిజైన్ చేస్తాం, వాళ్ళ ఆకృతిని చూసి మనం ఫైనల్ ప్రోడక్ట్ మనకి ఎలా ఉండాలని మనం డిజైన్ చేస్తాం. దాని ప్రకారం ఒక ట్రాన్స్పరెంట్ ట్రేస్ ని ఇస్తాం. ఆ ట్రాన్స్పరెంట్ ట్రేస్ ఈ బ్లీచింగ్ ట్రేస్ లాగా ఉంటాయి. అది ట్రాన్స్పరెంట్ ట్రేస్ ఫ్రంట్ పైన వేసుకోవడానికి. ఆ ట్రాన్స్పరెంట్ ట్రే వేసుకున్నట్టయితే దాంట్లో వెరీ స్లైట్ మూమెంట్ అందులో అడ్జస్ట్ చేసి ఉంటుంది ఆ కంప్యూటర్ లో. దాని ప్రకారం ఒక సెట్ ఆఫ్ 9 or 10 ట్రేస్ అలా ఇస్తాం. సో అలా ఒకటి తర్వాత ఒకటి నార్మల్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రే అలా వాడినట్టయితే ఇన్విజిలైన్, ఇది ఇప్పట్లో వచ్చిన దంతవైద్యం వచ్చిన అత్యాధునిక పద్ధతి అండి. ఇలా ఎగుడు దిగుడు లేదంటే వంకర పళ్ళు ఒకదానిపైన రొటేటెడ్ పళ్ళని స్ట్రైట్ చేయడానికి ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ చేస్తూ కూడా మనం వీళ్ళకి చికిత్స చేయడానికి వీలుంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళ బోన్ సపోర్ట్ లేదంటే చిగుళ్ళు దెబ్బతిన్నట్టయితే వాళ్ళు కూడా ఏంటంటే ఎగుడు దిగుడుగా ఉన్న వీటికి కాస్మెటిక్ గా ఎలాంటి ట్రీట్మెంట్ చేయగలుగుతారు అని అడుగుతారు. అలాంటి వారికి వెరీ మినిమల్ గ్యాప్స్ కానీ వెరీ మినిమల్ మనకి ఈ ఓవర్ ల్యాప్స్ అలా ఉన్నట్టయితే మనం సెరామిక్ లామినేట్ విన్నర్స్ వాడి మనం జస్ట్ 1 or 2 sittings లో వీళ్ళకి చికిత్స చేయడానికి వీలుంటుంది. ఈ ట్రీట్మెంట్స్ శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయంటారా? అన్ని ట్రీట్మెంట్స్ కూడా శాశ్వతంగా నిలువుగా ఉండే ట్రీట్మెంట్స్. ఇందులో మనం చేస్తూ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ప్రికాషన్స్ అంటే మనం ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ బ్రేసెస్ వేసుకున్న తర్వాత రిలాప్స్ అంటే పంటి భాగము ముందు ఎలా ఉందో అలా పోయే అవకాశం ఉంటుంది. ఆ క్లిప్స్ తీసేసిన తర్వాత దట్స్ న్యాచురల్ మెమరీ ప్రాసెస్ ఆఫ్ ద మన గమ్స్ కానీ బోన్, అది వెనక్కి తీసుకుపోతే మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.
అప్పుడు వీటనర్స్ అని వేసుకోవాలి. రెండోది సెరామిక్ లామినేట్ విన్నర్స్ అంటే శాశ్వత, తక్కువ మినిమం ఉన్న వాటిలో మనం సెరామిక్ లామినేట్ విన్నర్స్ వాడతాం కనుక అది శాశ్వతమైన ట్రీట్మెంట్. దానికి మళ్ళీ ఇంకా వేరేది ఎలాంటివి అక్కర్లేకుండా మనం ఒకే సెట్టింగ్ లో చేయడానికి వీలుంటుంది. సహజంగా పాల పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు వచ్చే సమయంలో ఇలా జిగ్జాగ్ గా వస్తాయి కదా, ఈ టైంలో పళ్ళు జిగ్జాగ్ గా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సీరియల్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. అంటే ఎవరికి చోటు లేకపోవడం వల్ల దంతాలు ఎగురుదిగురుగా వచ్చే అవకాశం ఉందని మనం ముందే గుర్తిస్తాము. వాళ్ళకి ఒక ఏజ్ లో సీరియల్ ఎక్స్ట్రాక్షన్ అంటే పాల పళ్ళతో పాటు శాశ్వత దంతాన్ని ప్రీమోలార్స్ ని ముందే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఆ స్పేస్ ని ముందే క్రియేట్ చేస్తాం ఎగురుదిగురుగా రాకుండా కరెక్ట్ గా వచ్చేదానికి. రెండోది ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటే పాల పళ్ళు ఊడిపోయిన తర్వాత కొంతమందిలో ఏంటంటే ఈ పాల పళ్ళు సమయం కంటే ముందే మనం తీసేసినట్టయితే వాళ్ళకి స్పేస్ మెయింటైనర్ అని ఇస్తాం. అంటే ఆ చోట్లో ఆ స్పేస్ ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉండేటట్టు పక్క పళ్ళు రాకుండా. అలాగే ఒకవేళ కానీ మేము ముందే గుర్తించాం ఇలా పాల పళ్ళు మనం కానీ ఊడకుండా అలాగే నిలువుగా ఉంది, రీటర్న్ డెసిడ్యూస్ అంటాం. అంటే మిల్క్ టీత్ అలాగే ఉండిపోయాయి, వాటిని సమయంలో చూసి అది ఊడకుండా అలాగే ఉంది, దానివల్ల పక్కకున్న కింద శాశ్వత ముందే అనుకో వస్తుంది అని గుర్తించినట్టయితే ఆ పాల పన్నును మనం ఆ సమయంలో తీసేసినట్టయితే ఆ ఎగురుది కూడా రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. మీరు తీస్తే